అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజధానిలో జరుగుతున్న ఈ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం కావడం ఆనందంగా ఉందని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా అమరావతి ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాజధానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు అయితే మాత్రం ఇప్పటికే పూర్తి శాతం పూర్తయ్యాయి. మరి ఈ నేపథ్యంలో మంత్రివర్గం మొత్తం కూడా ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు పనులు కూడా పర్యవేక్షిస్తా ఉంది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎలా జరుగుతుంది, మొత్తం ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? చాలా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరబోతా ఉంది. ప్రజల పోరాటానికి మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం ప్రారంభించుకోబోతా ఉన్నారు. దీనికి ప్రధానమంత్రి గారు రావడం అనేది ఇది శుభతరుణం. దాన్ని మన అమరావతిగా మనందరం కూడా భావించాలి. ఈ అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారబోతా ఉంది. అటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ కానీ, కోస్టల్లో కానీ వచ్చే పరిశ్రమలు అన్నిటి కూడా అనుసంధానంగా అమరావతి నిలబడబోతా ఉంది. ఈ వేదిక ద్వారా ప్రపంచంలోనే ఒక మేటి నగరంగా అమరావతి నిలబడబోతోంది. ఇది మనదిగా మనం అందరూ కూడా భావించుకుని ముందుకెళ్లాలనేది మనందరి యొక్క నినాదం. దానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది శుభతరుణం. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే వారికి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సకల సదుపాయాలు చేస్తున్నాం. అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కడ జామ్ కాకుండా రోడ్స్ కానీ అన్ని కూడా అప్రోచ్ రోడ్స్ కానీ అన్ని కూడా క్లియర్ గా ఓపెన్ చేసి పెట్టడం జరుగుతుంది. అంతా కూడా అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సూచనలతో, మంత్రుల పర్యవేక్షణలో, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు నిరంతరం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. రేపు సాయంత్రం ప్రధానమంత్రి గారి చేతుల్లో జరిగే ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఇది ఒక విజయోత్సవ సభగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయ సభగా మనం భావించాలా. దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని మేము పిలిపిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, అదేవిధంగా ఈ అమరావతి ప్రపంచంలో ఒక మేటి నగరంగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తాను. సార్ ఏంటి ఇప్పటికే కూడా గ్రామాల్లో బొట్టు పెట్టి మరి ఆహ్వాన పత్రిక అందిస్తా ఉన్నారు, అంటే దీన్ని ఎలా చూడాలంటే? ఖచ్చితంగా అమరావతి మరి రైతాంగం చేసినటువంటి త్యాగం కేవలం చంద్రబాబు నాయుడు గారి పిలుపుకి 34,000 ఎకరాలు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఇవ్వనంత భూమి ఇచ్చారు. వాళ్ళు చేసినటువంటి త్యాగానికి మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇబ్బందులు మనం చూసాం. ఇవాళ అవన్నీ కూడా మరి ప్రజలు ఒక పండుగలాగా చేసుకోవడానికి ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించుకోవడం అనేది ఇది ఒక స్ఫూర్తి. ఖచ్చితంగా మనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదే రకంగా ఇది మనది, మన అమరావతిగా భావించాలా. ఈ అమరావతి ద్వారా మన ప్రాంతం, మన రాష్ట్రం యొక్క ముఖ చిత్రమే మారబోతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునఃప్రారంభ శంకుస్థాపన పనులు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తంగా ఈ యొక్క పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రావడం నిజంగా చాలా ఆనందదాయకరంగా ఉందంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తా ఉన్నారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలోని రైతులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మరి ఆహ్వానించడాన్ని అయితే మాత్రం చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా ఏదైతే 33 ఎకరాలు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా ఈరోజు ఈ యొక్క సభకు ఆహ్వానించి తిరిగి మరలా ఈ యొక్క పనులను ప్రారంభించడం గొప్ప శుభపరిణామం అంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇప్పటికే కూడా దాదాపుగా 99% పనులు కూడా పూర్తయి ఉన్నాయి. ఇప్పటికే అన్ని పోలీసు యంత్రాంగం, అదేవిధంగా అధికారులు, ఇటు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఈ పనులను అయితే చకచక పర్యవేక్షించి పూర్తి చేశారు. మొత్తానికి రేపు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతికి అయితే మాత్రం సంబంధించినటువంటి పనులు నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుందని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, అమరావతి.